శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ की జై. సాయినాథుడు ఒక తత్వం ఎలా ఉండేదంటే ఆయన పేదల్ని మరియు ధనికుల్ని అందరినీ సమానంగా చూసేవాడు. వారు అన్నింటిని యందు ఉన్నప్పటికీ అంతటా ఉన్నవాడైనప్పటికీ సాధకుని వలె నటిస్తూ ఉండేవాడు. ఇక వైష్ణవ భక్తులకైతే ఇల్లు వంటి వారట వారు. అలా ఉన్నటువంటి సాయినాథ్ వారి ఆశ్రమం ఎప్పుడు ఆయన యొక్క మసీద్ దర్బార్లో ఎన్నో రకాలు జరుగుతున్నా ఎప్పుడు ఆత్మయందే వసించి ఉండేవాడు. అంతరంగమందు ప్రశాంతంగా ఉండేవాడు. అందరూ మేల్కొన్నప్పుడు ఆయన నిద్రించేవాడు, నిద్రించినప్పుడు ఆయన మేల్కొనేవాడు. ఇదే యోగి లక్షణాలు. ఇంకా మనకి గోకర్ణము ఇవన్నీ ఎలాగో మాకు షిరిడీ కూడా అలాంటిదే. నాసిక్, త్రయంబకేశ్ ఒక్కొక్క చోట్ల ఒక్కొక్కరు వెలిసి వాటిని ప్రసిద్ధిగాంచారు. అలాగే షిరిడీలో ఉన్నటువంటి సాయినాథుని స్పర్శ చేత మాకు సమస్త దుఃఖాలు తొలగిపోయేవి అని చెప్తూ ఇంకా ఆయన వద్దకి వచ్చినటువంటి ఎంతోమంది భక్తులు కాశీ ప్రయాగలతో సమానము వారి యొక్క సాంగత్యం మాకు అని చెప్తూ, అంటే ఆయన సముద్రము కంటే లోతైన నిత్యము కూడా సమాధి స్థితిలోనే ఉండేవారట. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛము. ఇప్పుడు మనం అద్దం ముందుకు వెళ్ళి మనం ఎలా అయితే ఉంటామో అలా అందరి అంతరంగాల్లో నివసిస్తూ అందరి ఇప్పుడు మనం ప్రస్తుత గురువుల్ని వాళ్ళని చూసినట్లే ఆ దృష్టితో ఇప్పుడు గురువులన్నా శాస్త్రాల ప్రకారం చూసింది చెందింది. ఆయనకంతా శాస్త్రమే తానై ఉండి ఎక్కడెక్కడో జరిగినవి కదలకుండా షిరిడీలోనే కూర్చునేవాడు. రైలు రాకపోకలను చెప్పేవాడు. మరియు ఎక్కడో భక్తుల యొక్క వాళ్ళు ఎక్కడెక్కడ ఏమనుకున్నారు అని చెప్పి తెలియజేసేవాడు. సర్వజ్ఞత లక్షణాలు, సర్వవ్యాపకుని లక్షణాలని ప్రకటన చేస్తూ ఉన్నటువంటి సాయినాథుడు అలా షిరిడీలో ఎంతోమంది ఆయన్ని దర్శించిన వాళ్ళు రాముణ్ణి ఆయనలో దర్శించాడు, శివుని దర్శించారు. ఎవరి యొక్క ఇష్ట దైవాలను వారిగా ఆయనలో దర్శించారు. కాబట్టి స్వాంతన చెంది ఎంతోమంది పరీక్షించాలనుకుని వచ్చినప్పటికీ ఆయన దగ్గర వాళ్లకు కావలసినటువంటిది ఏదైతే ఉందో దాన్ని పొందిన దానివల్ల ఆయనకి శరణాగతి చేసి చక్కగా తమ జీవితాలని సార్థకం చేసుకున్నటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. అలా ఆయన తెలియజేయవలసినటువంటి సమయానికి ఎవరికి ఏం తెలియజేయాలో అది చేసేటువంటి సర్వజ్ఞుడు కాబట్టి, సర్వశక్తివంతుడు కాబట్టి అన్నీ ఆయనే చూసుకుంటారు. ఇకపోతే మనం సచ్చరిత్రలో గౌలీభువ అనేటువంటి ఒక వృద్ధుడు ఉంటాడు. 95 సంవత్సరాలు చూడండి. చక్కగా ఆయన ఒక 6 మాసాలు చాతుర్మాసాలు అంటారు కదా, ఆషాఢం మొదలు ఇంకొక 4 మాసాల వరకు ఆయన అక్కడ ఇక్కడ ఉంటూ పండరీ యాత్ర చేసేవాడట. ఒక గాడిదని తోడుగా ఉంచుకొని దాని మీద బరువులు వేసి దాన్ని తీసుకొని తనతో పాటు ఒక శిష్యుడిని వెంట పెట్టుకొని ఆయన షిరిడీకి వచ్చి సాయినాథుని దర్శించి సాయినాథుని చూడగానే అతని అంతరంగం ఆనంద హర్షాతిరేకాలతో ఉప్పొంగింది. అంటే ఎవరి యొక్క సాన్నిధ్యంకి వెళ్ళినప్పుడు మనసుకు స్వాంతన కలిగి ప్రశాంతత లభిస్తుందో, ఆయన పండరీ యాత్ర చేస్తూ ఉన్నాడు కదా, ఆ పండరీ యాత్ర చేసేటువంటి గౌలీభువ సాయినాథుణ్ణి దర్శించగానే అక్కడ నేను పండరిలో రకుమాబాయి మరియు ఆ పాండురంగణ్ణి దర్శించినప్పుడు కలిగేటువంటి ఆనందం ఏదైతే ఉందో అది నాకు ఈయన దర్శన భాగ్యం చేత లభించింది. కాబట్టి ఆ సాక్షాత్ పండరిలో ఉండే విఠలుడే ఈయన అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళాడు. అంటే ఊరికే ఏదో తాత్కాలికంగా వచ్చినటువంటి భక్తుడు కాదు. ప్రతి సంవత్సరము తన 95 ఏళ్ళ జీవితంలో 1000 చిన్నపిల్లవాడిగా 10-15 ఏళ్ళు తీసేసిన మిగతా చక్కగా ప్రతి సంవత్సరం చక్కగా గంగానది ఒడ్డున ఎన్నో తీర్థయాత్రలు చేసుకుంటూ చెందేటువంటి ఒక భక్తుడు ఆయన్ని పండరీనాథుడుగా దర్శించి అనుభూతి చెందించాడు. ఊరికే జస్ట్ అలా ఇచ్చేయలేదు ఆయన, ఈయన పాండురంగడు అని. అట్లా ఇకపోతే ఆయన
బాబాకి నామ సప్తాహం అన్నా నామస్మరణ అన్నా ఎంత ప్రీతో తెలియజేసేటువంటి అంశంలో కూడా అక్కడ దాసగనుని ఒకసారి షిరిడీలో నామ సప్తాహం చెయ్యి చేస్తే అప్పుడు నామ సప్తాహం చెయ్యనగానే ఈయనేమంటాడు, సప్తాహం చేస్తే విఠలుడు దర్శనమిస్తాడా? భక్తుడు భక్తితో పిలిచినప్పుడు తప్పక భగవంతుడు వచ్చి తీరుతాడు. నువ్వు శ్రద్ధతో ప్రేమతో చక్కగా నామాన్ని స్మరించు అన్నాడు. ఈ విధంగా ఆయన నామ సప్తాహాన్ని దాసగను నిర్వహిస్తాడనమాట షిరిడీలో. నిర్వహిస్తూ ఆ సందర్భంలో తెల్లవారి కాకాశబ్దీషత్తు ఇత్యాది భక్తులు కూడా దాంట్లో ఉంటారు. అప్పుడు ఆయన కాకాశబ్దీషత్తుకి బాబా యొక్క దర్శన సాంగత్యంతో పాటు సద్గ్రంథ పఠనంతో పాటు ఎన్నో గ్రంథాలను కూడా ఆయన చదువుతూ ఉండేవాడు కదా. వాటితో పాటు ధ్యానము అనేటువంటి అభ్యాసాన్ని చేయడం కూడా అలవాటుగా ఉంది దీక్షిత్ గారికి. అందుకని ఆ ధ్యానంలో కూర్చుని ఉన్నప్పుడు అతని మనోపలకంలో విఠలుడు దర్శనమిచ్చాడు. అరే విఠలుడు కనిపిస్తున్నాడు అనుకున్నాడు. సరే అలా మసీదుకు చేరాడు. మసీదుకు చేరగానే బాబా విఠల్ పాటిల్ వచ్చినాడు కదా, అతన్ని చూసితివా? అతను మిక్కిలి పారిపోతూ గట్టిగా మేకు కట్టి ఉంచుకున్నాడు. అంటే భగవంతుడు దొరికినంత, అందుకే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ లీలలు కాండి, భగవంతుడు మనకు ఒక్క రవ్వలో కొద్దిగా ఇదైనట్టే మన దగ్గరికి చేరువుగా ఉన్నట్లు అనిపిస్తాడు. కానీ చిన్న మాయ ఏమరపాటు చేత ఎంతో దూరం వెళ్ళిపోతాడు. అందుకని ఆ మనసులో శ్రద్ధగా ఆయన మీద భక్తి శ్రద్ధల్ని పెంపొందించుకుంటూ వస్తే ఆయన శాశ్వతంగా మీతోనే ఉంటాడు అనేటువంటి ఇదిని తెలియజేస్తారనమాట. అలా దీక్షత్కి ఈ నామ సప్తాహ ఇదిలో ఆ యొక్క విఠల దర్శనం కలుగడం జరుగుతుంది. ఈ యొక్క మరొక భక్తుడు వస్తాడు, భగవంతరావు క్షీరసాగర్ అనేటువంటి భక్తుడికి ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, బాబా చూడగానే అతన్ని, ఇతని తండ్రి విఠలుని భక్తుడు, ఇతను ప్రతిరోజు ఇంట్లో ఆయన బ్రతికి ఉన్నప్పుడు నిత్య పూజను వాళ్ళ ఇంట్లో చేసేవాడు. ఇప్పుడు ఇతను పూజను చేయట్లేదు, విఠలుని దర్శించడం లేదు, అందున నైవేద్యం కూడా పెట్టడం లేదు, విఠలుని నన్ను కూడా మాడుస్తున్నాడు, కాబట్టి ఇతన్ని మరలా సరైన మార్గంలో పెట్టేందుకు ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి, ఇంకా అంటే కులదైవం తమ యొక్క ఇంటి దైవాల పూజ ఏదైతే ఉందో దాన్ని ఆచరించేటువంటి విధానాన్ని కూడా తీసుకొచ్చాడనమాట. అంటే మరిచిపోయిన తండ్రి వారసత్వంగా వస్తున్నటువంటి, ఇప్పుడు ఆయన అన్యమతాన్ని ప్రేరేపించేవాడు ఇంకొకటి అయినప్పుడు ఆయన ఇక్కడ అతన్ని ఆ విధంగా ప్రేరేపించాల్సినటువంటి అవసరం లేదు కదా. అతను చేయవలసినటువంటి నిత్య కర్మాచరణను మరలా గుర్తు చేసి ఆ విధంగా చేసుకునేందుకు ప్రేరేపించి పంపుతాడనమాట. ఈ విధంగా ఒక అతను మాత్రం సాక్షాత్ దర్శనం చేత విఠలుడిగా ఆయన్ని అభివర్ణించాడు గౌలీబువ. మరి నామ సప్తాహం భగవంతుడు నీ ఇష్ట దైవ ఆరాధన అంటే ఆ రోజు నామస్మరణ ఏం జరుగుతుంది అక్కడ అనేది మనకు అర్థమవుతుంది. విఠలుడు దర్శనమిచ్చి అంటే విఠలుని భక్తుడు అన్నమాట మన దాసగను కూడా. మరి భగవంతరావు క్షీరసాగర్ మర్చిపోయినటువంటి ఆచార పద్ధతుల్ని తీసుకొచ్చి పెట్టడం. సరే దాసగను అనేక చోట్ల తిరుగుతూ హరికథ గానం చేస్తూ సాయినాథుని యొక్క కీర్తిని దశదిశలా వ్యాపింపజేశాడు కదా. ఆయనకు ఒకసారి కాశీ ప్రయాగ వెళ్ళి అక్కడ స్నానం చెయ్యాలి అని చెప్పి అనిపిస్తుందన్నమాట. ప్రయాగ క్షేత్రంలో స్నానం చెయ్యాలి అనుకుంటాడు. బాబా దగ్గరకు వచ్చి చెప్తాడు. బాబా అంటాడు, ఆ ప్రయాగ ఇక్కడ లేదా అంటే సర్వతీర్థములు గురుని పాదముల యందే ఉన్నాయి అనే దాన్ని తెలియజేస్తూ ఇక్కడ ఈ చోట ప్రయాగ లేదా అంటాడు. దాసగను నమస్కారం చేసుకుంటాడు. చేసుకోగానే బాబా యొక్క పాదంలో నుంచి గంగా యమునుల ధారలు పెళ్ళుబిగుతాయి. దాని నుంచి చూసి పరవశించినటువంటి దాసగను కవిత ఆవేశంతో చక్కగా కరుణామయుడు పాండురంగడు సాయినాథుడు అంటూ సాయినాథుడి మీద గానాన్ని ఆలపిస్తాడనమాట.
అంటే ఇక్కడ చూడండి, మనకి వాస్తవానికి తల్లి సనాతన శాస్త్రాల్లో అయినా విష్ణుపాదం నుంచి జనించింది గంగా అని చెప్తారు. ఆ గంగ మరలా భూమికి నేరుగా రాలేక ఆమె వచ్చేటువంటి పరవళ్ళుని భగీరథుని యొక్క తపస్సు చేత వస్తున్నటువంటి ఆ గంగ పరవళ్ళు తొక్కుతూ భూమిని చేస్తుందని ఆ మధ్యలో ఆమె పరవళ్ళను ఆపేందుకు శివభగవానుడు తన జటాజూటంలో అమ్మని బంధించి కొంచెం ధారగా వదిలాడు. ఇలా శాస్త్రాల్లో చెప్పినటువంటి ఆ గంగ అంటే భగవంతుడు ఏ ఏ రూపాల్లో ఉన్నా ఆయా ఇది మీద పంచభూతాల మీద నీరు, అగ్ని, గాలి ఈ విధంగా వాళ్ళు పట్టుబట్టి వాటి మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించగలరు, వాటిని తమ ఆధీనంలో ఉంచుకొనగలరు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ భక్తునికి తర్వాత తీర్థాలంటే వ్యయ ప్రయాసల కోర్చి అంతా యాత్రలు చేయవలసిన అవసరం లేదు. మనకు మనసు నిలకడగా నిశ్చలంగా ఉంటే, మన పెద్దలు ఇప్పుడు ప్రముఖులు గురువులు చెప్తూ ఉన్నారు, ఎక్కడెక్కడికో నీ మనసు అనేటువంటి క్షేత్రాన్ని శుద్ధి చేసుకొని చక్కగా ఉంటే నువ్వు నమ్మకం పాది కొలుపుకున్న చోటనే నీకు సర్వము గోచరిస్తాయి అని. అలా దాసగను ఆ ప్రయాగలో చేసేటువంటి స్నానాన్ని పెళ్ళుబికి అక్కడ ఆనంద అనుభూతులకు లోనవుతాడు. సరే, బాబా ఇక్కడ ఈ విధంగా ఆ నలుగురు ఆ 4 లీల ద్వారా ఆ సాక్షాత్ పాండురంగడే ఆయనగా మనకి దర్శనమిస్తూ వైష్ణవ భక్తులకి ఇల్లు వంటి వారు ఉన్నారు. ఆ విష్ణు జనని ఇక్కడ సాయి పాదాల నుంచి ఉద్భవించిందని మనం తెలుసుకుంటూ ఈ యొక్క మరొక వీడియోలో బాబా అసలు ఎలా వచ్చారు ఏంటి అనేటువంటి విషయాలు. జై సాయిరామ్, జై జై సాయిరామ్.